మెగా ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్లు కలకలం రేపాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రచయిత ఎండమూరిలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. వర్మ చిరు, పవన్లను ఉద్దేశించి ట్విట్టర్లో తన పైత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మొన్న మధ్య ఎండమూరి ఓ క్లాస్లో మాట్లాడుతూ రామ్ చరణ్ కి దేవిశ్రీ ప్రసాద్ ని పోల్చే క్రమంలో చరణ్ ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఈ ఇద్దరికి మెగా ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చేశారు నాగబాబు. అయితే ఈ ఈవెంట్లో ఇలాంటి వివాదం అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమైంది జనాల్లో. దీనిపై రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, మెగా కుటుంబంపై ఇటీవల వచ్చిన విమర్శలకు ఎవరో ఒకరు బదులు చెప్పాలి. దీనికి నాగబాబే కరెక్ట్ అని భావించి ఆయనతో విమర్శకుల నోళ్లు మూయించారని చెప్తున్నారు. నాగబాబు నుండి వచ్చిన కామెంట్స్ మెగా హీరోల కామెంట్స్ గానే భావించాలని మెగా హీరోల అభిప్రాయం. ఫీలింగ్స్ ను నాగబాబు ద్వారా కక్కించారని, నాగబాబును ఒక ఆయుధంగా వాడారని అనుకుంటున్నారు. ఈ వేడుకకు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాలేదు. అన్నయ్య ఫంక్షన్ కి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడూ హాట్ టాపికే. ఈవెంట్ అయిపోయిన వెంటనే దాని గురించి మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదన్నదే హైలైట్ అవుతుంది. అయితే ఇక్కడ పవన్ మ్యాటర్ హైలైట్ కాకూడదంటే అంతకు మించి ఏదో వేడి పుట్టించాలి. నాగబాబు ఆ వేడి పుట్టించడంలో సక్సెస్ అయ్యారు. నాగబాబు కామెంట్స్ దెబ్బకి పవన్ కళ్యాణ్ రాలేదన్న మ్యాటర్ మరుగున పడిపోయింది. మొత్తం మీద ఈ విషయంలో మెగా ఫ్యామిలీ అంతా సక్సెస్ అయిందని అనుకోవాలి.